ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తే ఖచ్చితంగా 1,00,000 మంది ఆటో డ్రైవర్లతో మరో ఉద్యమాన్ని తెరదీస్తాం. డ్రైవర్ మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకు ఆగమవుతుంది. ఈరోజు డ్రైవర్ల పరిస్థితి మరీ ఘోరంగా అవుతుంది. బతకాలా సావాలా అనే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మరో ఉద్యమానికి తెరదిద్దాం. డ్రైవర్ అన్నల ప్రతి గల్లీలో ఒక యూనియన్లు ఉన్నాయి. అందరం ఏకమవుదాం. అందరం కలుసుకొని మీ సహాయ సహకారాలతో ఈరోజు ఒకవేళ ప్రాణాలు కింద పోయేడుతుంటే మొదటి ప్రాణం నాదిగా నేను తెలియజేస్తున్నా. డ్రైవర్ల కోసం మొదటి ప్రాణం త్యాగం నేనే చేస్తా, కానీ ఏ ఒక్కరిని చావని. ఇప్పటికే 40 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా లేదా, పేదల పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టత రావాలి. మీరు కానీ వెనక్కి తగ్గి ఉపసంహరించుకోకపోతే ఆటో వాళ్ళ తలుచుకుంటే ఏం జరుగుతుందో చెప్పడం జరుగుతుంది. అందరూ కలిసి ఖచ్చితంగా నన్ను సహకరించాలని, ఈ ఉద్యమం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నాం. కేవలం ఒక్క నెల కష్టపడితే మన బతుకు తెరువులు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. ఈ ధోరణితోనే ఉంటే ఖచ్చితంగా అందరం కలిసి మరో ఉద్యమానికి తెరదీస్తామని డ్రైవర్ అన్నారా నేను చెప్పేది ఒకటే, అందరూ నాతో రండి, కలిసి పోరాడదాం. కొట్లాడితే మహా అయితే పోయేది ప్రాణమే, కానీ మిగతా ఆటో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరు చాలా ఘోరంగా, ఎంత ఘోరం. మాకు ఇచ్చే 12,000 అయినా మాకు అవసరం లేదు, కానీ సిటీ ఆటో వాళ్ళని డీజిల్ ఆటో వాళ్ళని తీసేస్తామంటే వాళ్ళు ఎక్కడికి పోయి బతకాలి? దీని మీద ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు వివరణ ఇవ్వాలి. వాళ్ళ బతుకు తెరివి ఏంది, వాళ్ళు అసలు ఎలా బతకాలి, బతకాలా చావాలా అనే మొత్తం మీ మీద వదిలేస్తున్నాం. ఇంకా ఇప్పటికైనా మారండి, రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్ళండి, అంతే తప్ప పేదోళ్ళ మీద ఇలా కక్షపూరితంగా వివరించకండి. డ్రైవర్ అన్నలకు నేను ఒకటే చెప్తున్న విన్నపం, నన్ను సహకరించండి. మీ సహకారం లేకుండా ఏం చేయలేం. ప్రతి సంఘాలు కానీ ఎవరు సహకరించినా, ఉద్యమంలో మాకు ఎవరు సహకరించినా ఖచ్చితంగా మీ సహాయం అనేది అవసరం. మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. డ్రైవర్ల బతుకులు చితికిపోకుండా వాళ్ళ జీవితాలని మీరే మార్చాలని, మీతోనే అవుతుందని, మీ వల్లనే అవుతుందని డ్రైవర్లను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మరీ చెప్తున్నా. మన బతుకులు మనమే మార్చుకుందాము. ఎవరు మనకు, మన బతుకులు మనమే మార్చుకోవాలి, ఎవరు రారు. తెలంగాణ ఎట్లయితే కొట్లాడి ఉద్యమాల గడ్డ ఈ తెలంగాణ, ఎట్లా అయితే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో మన బతుకు తెరువు కూడా అలాగే మనమే మార్చుకుందాము. అందరికీ ధన్యవాదాలు.